హాయ్ అండి. ఈరోజు మనం ఇంట్లో సింపుల్గా గిల్ట్ ఫ్రీ పిజ్జా ఎలా రెడీ చేసుకోవాలా అనేది చెప్తాను. చాలా కొన్ని ఇంగ్రీడియంట్సే ఉన్నాయి, అవేంటో చూద్దాం రండి. ఫస్ట్ కొంచెం చిల్లీ ఫ్లేక్స్, టొమాటో పేస్ట్. ఇది ఈజీయే. టొమాటో పేస్ట్ ప్యూరీ చేసి అందులో గార్లిక్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తయారు చేశాను. పన్నీర్, మష్రూమ్, క్యాప్సికమ్, స్వీట్ కార్న్, చీజ్. సో ఇప్పుడు మనం ఇది ఇంట్లోనే నేను తయారు చేసుకున్నానండి ఆటాతో ఒక బేస్. సో ఇంట్లో తయారు చేసుకున్న బేస్ మీదే మనం ఇవన్నీ ఇంట్లో ఇంగ్రీడియంట్సే వేసుకొని తయారు చేద్దాం. ఒకసారి ఎలాగో చూద్దాం రండి. ఇలా స్ప్రెడ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ కొన్ని వెజ్జీస్, అండ్ స్వీట్ కార్న్, మష్రూమ్ అండి, అండ్ పన్నీర్. 50 grams ఆఫ్ పన్నీర్. ఇందులో ఈజీగా మనకి 15 to 20 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. ఇది లో ఫ్యాట్ పన్నీర్ తీసుకున్నాను నేను. అండ్ దీంట్లో కొంచెం చీజ్ వేద్దాం. చీజ్లో కూడా అగైన్ మనకు కొంచెం ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది, అయినా సరే మనం ఎక్కువ వేసుకోకూడదు. ఇది సాచురేటెడ్ ఫ్యాట్ కాబట్టి మనం చాలా లిమిటెడ్ క్వాంటిటీలోనే తీసుకోవాలి ఎప్పుడైనా చీజ్ అనేది. నెక్స్ట్ కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అనేవి పైన స్ప్రెడ్ చేద్దాం. అంతే, సింపుల్. ఇప్పుడు మనం దీన్ని ఇందులో టైమర్ పెట్టుకొని సెట్ చేసేసుకుందాము. మళ్ళీ అయిపోయిన తర్వాత ఎలా అయింది అనేది మీకు చూపిస్తాను. సో ఇప్పుడు టైమర్ అయితే కంప్లీట్ అయిపోయింది మనం ఇందులో పెట్టిన తర్వాత. సో పిజ్జా అయిపోయిందో లేదో చూద్దాము. చూడండి, మనకు కంప్లీట్గా హోమ్మేడ్ పిజ్జా అయితే రెడీ అయిపోయింది. బేస్ కూడా నేను ఆటాతో రెడీ చేశాను. ఇంకా ఇందులో వేసిన పన్నీర్ ఒక 15 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది అందులో. ఇంకా ఇందులో క్యాప్సికమ్ వేసాను, ఇంకా మష్రూమ్ వేసా, చీజ్. ఇవన్నీ కూడా మనం హోమ్మేడ్ స్పైసెస్ అండ్ వెజిటేబుల్స్తోనే తయారు చేసాం. ఇది ఒక బ్యాలెన్స్డ్ గిల్ట్ ఫ్రీ పిజ్జా అండి. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకొని హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.